ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో నాలెడ్జ్ని అందించగలుగుతున్నారు. వీటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. దీనిలో కూడా మనకి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అసలు పత్రిక దగ్గర వారు ఎందుకు వచ్చారు, ఏ జ్ఞానాన్ని అర్జించి వచ్చారు ఇక్కడికి, మరి పత్రిక ద్వారా ఆయన ధ్యానం చేసే పద్ధతులు కానీ, తీసుకునేటువంటి ఆహారపు విషయాల్లో కానీ ఎటువంటి పద్ధతులు ఆయన చెప్పారు. ఇట్లా అనేక రకాలైనటువంటి నాలెడ్జ్ అంతా కూడా వారి దగ్గర నుంచి గ్రహించుకుని నిత్య జీవితంలో వాళ్ళు ఆచరిస్తూ మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలో వాళ్ళు చెప్పారు. మనం ఇప్పటిదాకా వింటున్నాం. ఈరోజు మనం గోదావరి ఖని పట్టణంలో సత్యనారాయణ గారు మన ముందుకు వచ్చున్నారు. వారు కూడా పత్రిక దగ్గరికి ఏ జ్ఞానాన్ని ఆశించి వచ్చారనే విషయాలను కూడా వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే స్వామి. చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏమిటి? నేను 10th వరకే చదివాను సార్, ఎస్ఎస్సి. ఓకే. మీరు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ అనేటటువంటిది, ఆ జ్ఞానం తెలుసుకోవాలని శ్రద్ధ చిన్నప్పటి నుంచి ఉందా, తర్వాత వచ్చిందా మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదని ఇప్పుడు తెలుస్తుంది సార్, అప్పుడు తెలియదు నాకు. ఓకే. నేను హాస్టల్ ట్రావెలింగ్ మా కరెంటు వైర్ల చుట్టూ నేను పొద్దున్న లేచే వరకు బాగా తిరిగి నా జబ్బలన్నీ వచ్చేది అన్నట్టు. మా అమ్మతో చెప్పు, నా చేతులన్నీ వస్తున్నాయి. అయితే నేను గాలిలో ఇట్లా ఫల్టీలు కొట్టుకుంటే తిరిగేవాడిని. సరే, అది ఎందుకు ఏమైందో అంటే కళల్లోనా? ఇక అది కళే అన్నట్టు, పడుకోనే కదా సార్, పడుకొని నిద్రపోయినప్పుడు మళ్ళీ వచ్చేది. ఇష్టమైనట్టు ఆడుకుంది దాన్ని, ఆడుకొని పొద్దున లేచి జబ్బలన్నీ వస్తున్నాయి అని చెప్పేవాడిని. సరే, అది అప్పుడు మనకు తెలియదు సార్ ఆ విషయం. మా అమ్మ సరే ఇట్లా ఒత్తి వదిలిపెట్టేది, అయిపోయేది. మరి అలాగే నేను ఇంకొక కళ అద్భుతమైంది సార్. నేను ఇక్కడ వచ్చినాకనే ఈ ప్రయాణంలో రాకముందు నాకు ఆంజనేయ స్వామి కలిశాడు. ఆంజనేయ స్వామి ఒక పెద్ద గుట్ట మీద, చాలా లెంతు గుట్ట మీద ఆయనే ఇక్కడ రాని తీసుకొని పోయి ఒక పక్కన ఒక చిన్న హట్టు లాంటిది ఉన్నది. దానిలో అటుకు మీద సంచిలో ఏమో ఉన్నాయి పండ్ల లాంటివి, అవి దోసి నిండా తీసి నాకు చేతిలో పెట్టాడు. పెట్టి ఆయన స్పీడ్గా వెళ్ళిపోతాంటే ఆయన ఎంత స్పీడ్ వేయడో నేను అంత స్పీడ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆయన అమాతం ఒక జంగా దునికాడు బయట. దునికినప్పుడు నేను కూడా దునికాను. ఆ దునికినప్పుడు కిందికి చూస్తే కంక పొదలు కింద ఏదో జీవరాశులు, అవి చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ నన్ను మరి ఆయన దునికిండు, నేను దునికాను. ఇదంతా కళలో జరిగిందా మీకు అప్పుడు? ఆ కళలో ఎంత జరిగింది. ఎంత వయసు ఉంటుంది సుమారుగా మీకు అప్పుడు? నాకు 35 అట్లుంటుంది సార్. 35 ఈ కళ వచ్చినప్పుడు మీ వయసు 35 years. ఓకే. అయితే అట్లా జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి, కానీ పెద్ద పట్టించుకోలేదు దాని మీద. సరే, అట్లా మెల్లగా అయినాక మేము 2006లో ఈ ఇల్లు కట్టుకున్నాం. కట్టుకున్నాక ఇక్కడ మా అమ్మ ఉండేది. ఆమె 41 రోజు విష్ణు సహస్రనామాలు దీనిలో కూర్చొని రోజు చదివేది. అయిపోయినాక ఇల్లు కట్టి గృహప్రవేశం తర్వాత 21వ రోజు రాత్రి ఒక పెను మార్పు జరిగింది సార్. ఏం మార్పు జరిగింది అంటే, అర్ధరాత్రి నా లోపల ఏదో అలజడి, పవర్ వచ్చినట్టు పోయినట్టు, పవర్ ఉంటూనే ఉన్నది కానీ పవర్ వచ్చినట్టు పోయినట్టు, ఏందో పైవని సౌండ్, అంటే ఏదో జరుగుతుంది, ఏదో జరిగి లాస్ట్కి ఏంటంటే, ఆ రోజు పొద్దున ఈనాడు పేపర్లో ఒక పంపు ఆర్టికల్ రాసిండ్రు. ఆ ఆర్టికల్ ఏమని రాశారంటే, ఈసారి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారు నాకు నా గొంతు తడుపుతావా అని అడుగుతుంది పంపు. అది పొద్దున చదివాను సార్. రాత్రి నాకు దాని మీద ఒకటే దుఃఖం, అదొక కాన్సెప్ట్ మీద. ఎందుకని అంటే, అది ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా, పంపు ఏడుస్తుంది, నా గొంతు తడపవా ఈ సంవత్సరం అన్నా అని ఏడుస్తుంది. అరే, అదంతా బాధపడుతుంది కదా అని నేను లేచి ఒకటే ఏడుపు. పక్కన మా మిస్సెస్ ఉన్నది, మా పాప మధ్యలో పడుకొని ఉన్నది. నేను ఏడుస్తామంటే వాళ్ళు లేచి సట్కన వాళ్ళు ఏడవడం మొదలుపెట్టినాక నేను, మా అమ్మ ఈ రూమ్లో ఉంటుంది, మేము పక్క రూమ్లో ఉంటాం. అయితే నేనన్నా అమ్మను పిలుపు, ఆయి అంటాం మేము తల్లిని, ఆయన నిలుపు అంటే, ఈ రాత్రి ఎందుకు ఆమె ఏం చేస్తుందని ఆమె నా భార్య అంటుంటే, నువ్వు ఆమెను పిలుస్తావాలేదని నేను బాగా ఏడవడం మొదలుపెడితే ఆమె వెంటనే వచ్చి మా అమ్మను పిలుచుకొచ్చింది. మా అమ్మ రాగానే నన్ను
ఓకే. మా అమ్మ వచ్చి ఏంది బిడ్డ అయింది అని గట్టిగా నన్ను కౌగలించుకున్నది. ఓకే. అయితేనే నువ్వు దూరం ఉండద్దు అని నేను మా అమ్మని బాగా ఆలించుకున్నా. మా అమ్మ నీ దగ్గరే ఉంటా అని నన్ను నా పక్క పంటి అంటే ఇటు పక్క మా పాప, ఆ పక్కన మిస్సెస్, నేను నలుగురు కలిసి ఉండి ఒక పెద్ద చెద్ద గప్పి నన్ను మధ్యలో వండబెట్టుకొని వాళ్ళు అట్లా మెల్లగా చెయ్యి మా అమ్మ ఇట్లా ఇట్లా అనుకుంటా నన్ను పడుకోబెట్టింది. పడుకోబెట్టాక అప్పుడు అందరికీ చికెన్ గున్యా వస్తుంది సార్ అందరికీ. అది అంతకుముందే నాకు ఆ చికెన్ గున్యా వచ్చింది అని అనిపించింది. నొప్పులు అవి అని బాధలు ఉండే. నేను ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి పోయినా, చూయించుకున్నా. ఇక్కడ గోదావరికల్లా సారంగం అని ఎండి డాక్టర్ గారు అంటే వారు ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవి పట్టుకొచ్చుకున్నా, అవి వాడుకుంటా ఉన్నా. కానీ ఇది ఏ చేంజ్ దేనివల్ల జరిగిందో నాకు తెలియదు. అట్లా జరిగింది. పొద్దుగాల లేవంగానే మా అమ్మ ఏమైంది బిడ్డ రాత్రి అంటే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాను నేను. అయితే రాత్రి చల్లగా చలి జల్లు అనబట్టింది నా ప్రాణమంతా ఎక్కడి నుంచి అంతా. అలా తయారైపోయి ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు. ఏమన్నా అంటే మా అమ్మతోటి పంపేడుస్తుంది అని చెప్తున్నా. కానీ నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అట్లా ఆ రాత్రి అంతా నాకు జరిగింది. తెల్లారి పొద్దున మా బంధువులు అందరు దిగారు. వాళ్ళు ఏమైంది కాక అని అడగంగానే మళ్ళీ నాకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. అలా అయినాక లేదు చక్కగా గోదావరికాన్ని తీసుకుపోతాం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయారు. అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఏమన్నాడు, ఏం లేదండి ఈయనకు పెద్దగా ఏం లేదు అని చెప్పి ఈసీ చెక్ చేశారు, అని చేశారు. ఈయనకి ఏం లేదు బాగానే ఉన్నది, మామూలు నేను ట్యాబ్లెట్ ఇచ్చాను కానీ అది వాడుకో అని అన్నాడు. అయితే సరే సార్ ఏదైనా జరిగితే ముందు చెప్పండి సార్, అవసరం అయితే డబ్బులు నేను ఈ చిట్టి ఎత్తుకున్నా, జేబులో డబ్బులు పెట్టుకున్నా, నేను ఎక్కడికైనా పోతా. అయితే నా పిల్లలు చిన్నోళ్ళు, నేను దేనికైనా రెడీ కానీ మీరు నన్ను లాస్ట్ మూమెంట్ దాకా ఏం లేదు అని చెప్పి ఏదో ఒకటి చేశారని అడిగాను సార్ గట్టిగా. అడిగితే కావాలితే ఈసీ ఆయన దగ్గరికి పోయి చూయించుకోపోమని ఆయన కార్డియాలజిస్ట్కి రాసిండు. ఆయన ఏం చేసిండు ఆంచలు రాసి ఎందుకని మంచి కరీంనగర్లో పెద్ద హాస్పిటల్ ఉంది కదా దానికి ఊరాని అన్నాడు. సరే ఆయన ఏదో ఇస్తే అది పట్టుకొని పోయి పొద్దున్నే కరీంనగర్ ఫిజికల్గా సఫరింగ్ ఏమన్నా డే టైం మీకు? మరి ఏం లేదు సార్, అంతకుముందు నేను 83 కిలోల వెయిట్, నేను అద్భుతమైన ఇప్పటికి కూడా నేను పని కాడ ఏదానికి వెనకపోను సార్. అట్లా ఉండేవాడిని. అట్లా ఉన్నవాడిని ఎగ్దమ్ అట్లా తయారైంది. తర్వాత నేను ఈ రాత్రి మళ్ళీ ఈడికి సాయంత్రం అయింది. ఆ డాక్టర్ దగ్గర అటు తిరిగే వరకు ఈడికి ఇంటికి పోదామంటే నేను ఇంటికి రానంటే మా చెల్లె వాళ్ళు 18 లైన్ కాలనీలో ఉండేవాళ్ళు. వాళ్ళు నేనన్నా అవసరం అయితే మా ఇంటికి రాన్నయ్య అక్కడ పండుకుందు అంటే అటు పోయినా. అటు పోతే ఆడ పండుకున్నా మంచిగా. వాళ్ళు మా చెల్లె తినిపించే స్టేజ్కి వచ్చాను సార్. నేను తినటోని మా చెల్లె నాకు తినిపిస్తేనే తిన్నా. అట్లా తిని ఆ రోజు తెల్లారి పొద్దున్నే ఏం చేసి స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నది కదా అన్నయ్య గుడికి పోదాం పమ్మని తీసుకొని పోయింది. పోతే అడిగిపోయాక ఆ గుడి స్లాబ్ వేసే రోజు అందరూ వెనకబడితే వర్షం పడితే కూడా నేను వెంబడి ఉండి ఏం కాదని చెప్పి ఆ బల్లీలు చదిరించుకుంటే స్లాబ్ వేసిన రోజు ఉన్నది. ఆ గుడికి అడిగి ఒక చుట్టు తిరగంగానే నా లోపల దుఃఖం మళ్ళీ ఎగపోసుకుంటూ వచ్చేసింది. వచ్చి నేను ఆడబడి ఏడవ పట్టిన. అందరు వచ్చి చూడబట్టారు. అరే ఈ సత్యనారాయణ పెడతాడు ఎందుకు అది. సరే కాసేపు అయినాక ఆయన ఇన్ని కొబ్బరి నీళ్ళు ఇచ్చిండు. ఇది ఆయన మళ్ళీ మా అన్నయ్య మనం పోదాం పాప కరీంనగర్ డాక్టర్ దగ్గర పోవాలి కదా మనం వెళ్ళిపోదాం పాపని మా చెల్లె తీసుకొని వచ్చింది. మా చెల్లె తీసుకొని వచ్చి అక్కడ అన్నం తిన్నాక మళ్ళీ మేము కరీంనగర్ వెళ్ళిపోయాం సార్. కరీంనగర్ వెళ్ళిపోయినాక బస్సులో మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ముద్దుగా పోయినా. ఆడ దిగి శ్రీనివాస హాస్పిటల్ అని మెడినోవా హాస్పిటల్ అని కరీంనగర్ కోర్టు దగ్గర ఉన్నది. దానిలకు పోయాను. దానిలోకి పోగానే వాళ్ళు ఏం చేసిండ్రు ఫస్ట్ ఈసీకి తీసుకుపోయారు. కింద చూయించేసి స్ట్రక్చర్ తెచ్చి ఎక్కువ అనబట్టి అరే నాకేమైంది నేను స్ట్రక్చర్లు ఎక్కేది నేను మంచిగా నడుచుకుంటూ వచ్చాను నవ్వుకుంటూ వచ్చాను. అప్పుడు నవ్వుకుంటున్నా మంచిగా అంటే లేదు వద్దు మీరు ఇట్లా ఎక్కద్దు డాక్టర్ గారు చెప్పారు మేము స్ట్రక్చర్లో కూర్చొని అలా కూర్చొని పెట్టి పైకి 3వ అంతస్తుకు తీసుకుపోయారు లిఫ్ట్లో. తీసుకుపోయి ఆడ పోగానే ఓ మానిటరు ఒకటి గ్లూకోజు ఏసీ ఇవన్నీ పెట్టేసి నన్ను పండబెట్టారు. అయితే నాకు ఏమైంది అని చెప్పు అంటే వాళ్ళు చెప్పారు డాక్టర్ వచ్చిండేదో చూసిండేదో మందులు రాసిండేదో వెళ్ళిపోయింది. అయితే ఒకరోజు తెల్లారి చూసిన. అయితే నేనన్నా అసలు నన్ను నేను ఎందుకు పెడతారు నాకు ఏమైంది చెప్పండి ఫస్ట్ ఏమైందో చెప్పినాక మీరు ఏం చేసినా మంచిదని అంటే డాక్టర్ వచ్చినప్పుడు అడగండి. డాక్టర్
ఉండండి ఏం కాదు తగ్గిపోతుంది ఏం లేదు పోయి మంచిగా ఉన్నారు తగ్గిపోతుంది అంటాడు. మరి తగ్గిపోయేదానికి నన్ను ఐసీలో వండబెట్టి ఈ మానిటర్కి 500 మీరు కింద చూస్తే 250 సార్ డాక్టరు, పైకి వచ్చి చూస్తే 500. నేను కిందికి వస్తా కదా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి అది తీసుకుంటా అట్లా అని చెప్తే కూడా ఉండు ఒక 2 రోజులు ఉండు అని 4 రోజులు మొత్తానికి అయిపోయింది సార్. అయిపోయాక ఇక నేనన్నా నన్ను కావాలంటే జనరల్ వార్డుకు పంపండి, నేను జనరల్ వార్డులో ఉంటా. జనరల్ వార్డులో ఒక 2 రోజులు ఉంచినాక ఆ నుంచి నేనన్నా సార్ మీరు మందులు రాస్తే నేను ఇంటికి పోయి వాడుకుంటా, మా పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళు వచ్చి నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది అన్న. మంచిది అని మందులు రాయించాను. అవి ఏమి ఇంజక్షన్లో సార్ తొడకు తోలుకు పెట్టి ఎక్కితురు నల్లగా అయ్యి తొడ కమిలిపోయినాయని. అసలు అనారోగ్యం ఏంటి ఎవరికి తెలియదు సార్. అసలు ఏందో ఎందుకు దుఃఖం వచ్చిందో మీకు తెలియదు, నాకు తెలియదు సార్, నాకు తెలియదు వాళ్ళకు తెలియదు. అయితే చికెన్ గిన్నె, లో బీపీ, టైఫాయిడ్ 3 వచ్చినాయి సార్ అందులో. సరే అది ఏదైందో కానీ అది వాళ్ళు చేసేది ఏందో నేను తీసుకునేది ఏందో నాకు తెలియదు. అయితే మా ఇంట్లో ఇప్పుడు మా అన్నయ్య ఉండే సార్ మీలాగా, మా అన్నయ్య గారు వెళ్ళిపోయాక ఇప్పుడు మాకు లేని వాళ్ళం అయిపోయాను. అయితే నేనే పడుకుంటే ఇక వాళ్ళందరూ ఏడవడం తప్ప వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి ఏందో అసలు చెప్పు సంగతి ఏందో, ఏదైనా మంచిది అని అంటే లాస్ట్కు మొత్తానికి నేనే తెగాయించి నాకు మందులు రాసియండి నేను వెళ్ళిపోతా అంటే 10,000 రూపాయల దాకా ఖర్చు అయింది. రాయించుకొని అవి పట్టుకొని ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన వల్లే నాకు ఇక్కడ భిక్షమయ్య గురూజీ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. అప్పుడు వాళ్ళు 9 రోజుల క్లాసులు జరుగుతున్నాయి. అయితే నాకు అప్పటికే నొప్పులు ఇవన్నీ బాధ ఉండే. మా పాపను ఈమెను ఇద్దరు పోయి చేయను కాదు అంటే వాళ్ళు వేయరు, నన్ను రమ్మంటే వాళ్ళు పోయి అందులో ఒక రోజు గేమ్స్ రోజు ఉంటుంది సార్. గేమ్స్ రోజు ఉంటుంది. ఆ గేమ్స్ రోజు వీళ్ళన్నారు అంటే మీరు రారాదు అందరినీ తీసుకొచ్చుకోమన్నారంటే నేను లేదు సార్. గేమ్స్ రోజు హ్యాపీగా ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నేను ఆనందాన్ని పొందిన, నాకు బాగా అనిపించింది. అయితే సరే ఈసారి పిఎంసీ వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను కూడా అంటే మళ్ళీ 15 రోజులకే అదే వాళ్ళు భిక్షమయ్య గురూజీ వాళ్ళది MMY అంటారు అది వచ్చినప్పుడు నాకు చెప్పారు. నేను పోయి అలా చేయను. అట్లా నేను 4-5 క్లాసులు అలా చేసిన, అట్లాంటివి 4-5 సార్లు చేసి లాస్ట్కు భిక్షమయ్య గురూజీ దగ్గరికి పోయి AMC 1 AMC 2 ఇవన్నీ చేశాను సార్. కోర్సులు అని దాదాపు పిఎంసీలోకి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు పిరమిడ్ సొసైటీలోకి ఎప్పుడు వచ్చానంటే అక్కడ ఉండగానే ఒకరోజు భిక్షమయ్య గురూజీ గారు క్లాస్ మీద అక్కడ చెప్తాడు కదా అంటే పత్రిజీ ఒక్కడే మొత్తం చక్రం తిప్పుతాడు, మీరు ఆయన కింద ఎంతో మంది వాళ్ళు ఉండి వాలంటీర్స్ ఉండి వాళ్ళందరూ చుట్టూ తిరిగి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, ఆయన ఒక్కడే అక్కడ ఉంటాడు భిక్షమయ్య గురూజీ. అయితే ఆయన చేస్తాంటారు, మీరు ఏం చేస్తాంటారు అది ఇదని వాళ్ళందరి మీద బాగా క్లాస్ తీసుకున్నాడు. ఎవరు? భిక్షమయ్య గురూజీ గారు. అక్కడ నేనున్నప్పుడే మేము శివలారాయణము ఈ మాట మాట్లాడాను. అయితే సరే అది అయిపోయింది సార్. అక్కడ కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, అయిపోయింది. వెళ్ళొచ్చిన ఆడ క్లాసులు చేసిన దానివల్ల నాకు కొంత రిలీఫ్ అయిపోయింది సార్. రిలీఫ్ అయిపోయి అప్పటికే శాకాహారిని అయిపోయాను సార్. అక్కడే మారాను, మాంసాహారం నుంచి శాకాహారానికి వచ్చేసింది. ఇక నేను ఎప్పుడైతే నాకు ఇంత ఇబ్బంది అనిపించిందో అప్పుడే నేను మార్పు నా లోపల స్టార్ట్ అయింది సార్. అయితే అయినాక నేను మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఒకరోజు రాత్రి 12 గంటలకు జ్యోతి దర్శనం జరిగింది సార్. నాకు కల్లోనా లేదు అంటే నేను నిద్రలో ఉన్నా, నాకు జ్యోతి స్టార్ట్ అయినాక నేను లేచి కూర్చున్నా. అయితే జ్యోతిని బాగా కళ్ళారా చూసినాక పక్కబండి వీళ్ళ చేయి పునికి ఏం జరుగుతుంది చూడమంటే ఏం జరుగుతుంది నిద్రపోవు అని వాళ్ళు అంటారు. అయితే సరే నేను ఏం జరుగుతుంది ఏమో ఇప్పటిదాకా ఏం జరిగిందంటే మాకేం అర్థం కాలేదు, మేము చప్పడ పడుకున్నాం అని అన్నారు. అయిపోయింది. నాకు జ్యోతి అనేది కనపడ్డది అనేది నాకు స్పష్టంగా చూసినా ఇప్పటికి కూడా నాకు కళలో కనపడుతుంది. అంటే అది కళ లేకపోతే ఫిజికల్గా జరిగి ఉంటుంది, ఫిజికల్గా నాకు చూపించింది. మరి లేకపోతే నాకు ఏమి లేదు, నాకేమి వేరే అది లేదు. కరెక్ట్గా ఈ కోణంలో చిన్న సూది దారంలాగా చిమ్మింది. ఆ చిమ్మితే ఇంత తెలుపుతోటి ఇట్ట తామర పువ్వులాగా జ్యోతికి ఇట్లా జ్యోతి జనరల్గా మన వాళ్ళు చూపెట్టేది ఇట్లా చూపెడతారు, కానీ అది ఇంత పెద్దగా ఇట్లా వచ్చేసింది. కళ్ళారా చూసిన అంటే దాని మీద నేను డిస్కషన్ చేయలేదు, కానీ అది జ్యోతి దర్శనం జరిగింది. అయితే దానికోసం ఇప్పుడు ఇంటి ముందర ఒక అతను ఉన్నాడు సార్. ఆయన ఏం చేసింది అంటే కొత్తగూడాన పత్రిసార్ క్లాస్ ఉన్నదంటే మనకు పత్రిసార్ తెలియదు, పిఎంసీ తెలియదు, క్లాస్ ఉన్నదంటే ఆయన పోయి ఒక క్యాసెట్ తెచ్చిండు. ఆ క్యాసెట్ వేసి మా మేడంను నన్ను మా అమ్మను ముగ్గురికి 3 కుర్చీలు వేసి వాళ్ళ ఇంట్లో
టీవీలో చూపెట్టాడు. చూపెడితే పత్రి సారు గడ్డంతో ఉన్నాడు, బక్క ఎత్తుగా పొడుగ్గా. అయితే ఏదో ఇట్లా అన్ని చెట్టాలకి వెళ్ళి పోకుండా ఆ పువ్వులు వాసన చూసుకుంటా పోయి అక్కడ ఏదో క్లాస్ చెప్పాడు. నాకు ఆ క్లాస్ కూడా నాకు అర్థం కాలేదు సార్ అప్పుడు. ఆయన చెప్పింది ఫస్ట్ టైం. తర్వాత అందరికి భోజనాలు మాత్రం సార్ వడ్డిస్తాడు, గదే చూసినా అయిపోయింది. ఈయన అన్నాడు, రోజు 3 గంటలకు వేసి కూర్చోవాలా బాబు, మంచిగా ఉంటుంది అది ఇది అని అన్నాడు. 3 గంటలకు అయితే ఏమి లేస్తాము, 1 గంట ముందు లేవాలంటేనే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ పొద్దుగాల సైట్ పోయడం వల్ల మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంటుంది. నేను లేవలేనులే అని అనుకున్నా సార్. అనుకొని వచ్చిన అయిపోయింది. అయిపోయిన వాళ్ళే ఈ జ్యోతి దర్శనం గురించి మళ్ళీ ఆయననే అడిగిన, సార్ ఇట్లా ఒక జ్యోతి కనపడది, దాని గురించి ఎవరు ఏం సార్ అంటే, అది ఎవరికి ఇక్కడ ఎవ్వరికి తెలియదండి, మీరు మళ్ళా పత్రిజీ వల్ల దాన్ని అంటే, మరి పత్రిజీ గారిని కలవాలంటే ఎవరు అసలు ఎక్కడ ఉంటారు, ఎవరు కలవాలి, ఎవరిని కలవాలి అని అనగా, ఇగో నా దగ్గర ఒక బుక్ ఉన్నదండి, ఆ బుక్లో ఒక నంబర్ ఉన్నదని తీసుకొచ్చిండు ఆయన. కొడితే ఎవరో ఆయన పేరు కూడా ఇప్పుడు గుర్తొత్తలేదు సార్, అక్కడ హైదరాబాద్ ఏరియా. ఆయన ఎత్తేసి ఏంటండి అంటే గిట్లా అంటే ఓకే ఓకే అని రండి మాట్లాడదాం అన్నాడు. అయితే సరే ఎప్పుడు రావాలి సార్ అంటే మీకు ఎప్పుడు వీలైనా మంచిదిరా అన్నాడు. నేను ఫోన్ చేసి పోయి కొంపెల్లి ఏరియాలో మా బాబుని ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ చేసినాం. ఆయన రూమ్ కాడికి పోయినా, ఆడికి వెళ్ళి ఫోన్ కొడితే నేను ఈ రోజు ఉంటలేనండి, రేపు మాట్లాడదాం అన్నాడు. రేపు కాదు ఎల్లుండి మళ్ళీ 2 రోజుల దాకా కూడా ఇదే పని చేసిండు. చేసి లాస్ట్కు అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటాడు. అప్పుడు మళ్ళీ అన్నాక ఇదేంటండి మీరు 2 రోజుల నుంచి నన్ను ఇక్కడ ఉంచారు, ఈ రోజు ప్రాబ్లం ఏంటంటారంటే ఏం చెప్పండి అంటే గిట్ల అంటే, మీ పక్కన ఒక లెక్చరర్ ఉన్నాడు రామరెడ్డి గారని, మీరు ఉండే కాడి నుంచెల్లే బయటికి పోయి ఫోన్ కొట్టండి, ఆయన తోటి మీరు కలవండి, మీకు సమస్య తీరుతుంది అన్నాడు. నేను మా బాబు ఉండేదాని ఇంటి ముందర పోయి అక్కడ ఫోన్ కొడితే ఆయన వెనుక మరి చూడండి నేను ఇక్కడే ఉన్నాను, అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి చేయిపుతాడు. సరే ఎట్లా రావాలంటే అట్లా దూరం నుంచి తిరిగిరా అంటే పోయి ఆయనను కలిశాను. కలిస్తే ఏంటి విషయాలంటే గిట్ల అనగానే రండి సార్ అని బండి మీద ఎక్కించుకొని కొంపెల్లిన రామలింగరాజు అని ఒక అతను సత్యం పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర తీసుకుపోయి ఆ పిరమిడ్లు మీద సేమ్ మాలాగానే వాళ్ళకు ఇంటి మీద అది ఉన్నది హాలు. ఆ హాల్లో 2 పిరమిడ్లు కట్టి ఆ 2 ఇద్దరికి సీట్లు వేసి అక్కడ ఆయన నడుపుతాడు. కింద ఒక రూమ్లో అంతా లైబ్రరీ పెట్టుకున్నాడు ఆయన. సరే కాసేపు ధ్యానం చేసుకొని ఈయనను కలిసిపోండి మీరు అని చెప్పేసి నాకు నేను కాలేజీకి పోయేది అని ఆయన వెళ్ళిపోయాడు. అయితే నేను కిందికి వచ్చినాక ఈ రాజు అనే కలిసిండు ఆయన. కలిస్తే ఆయనతో మాట్లాడితే నేను కూడా బయటికి పోయి ప్రచారానికి పోవానండి, ప్రచార రథం కూడా ఒకటి ముందర పెట్టుకున్నాడు, పోవాలంటే నేనన్నా మరి ఏంటండి మీకేమిస్తారు ఏంది, ఎక్కడి నుంచి మీకేమిస్తారు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తాయి మరి, ఇప్పుడు పెట్రోల్ పోసుకోవాలి బండి మీది అంటారు, ఈ ధ్యానం చేస్తే ఏమొస్తాయి అని అంటే లేదండి మనమే పెట్టుకోవాలి, ఎవరేమి ఇవ్వరు మనకు, ఎవరు వాళ్ళమే పెట్టుకోవాలి అన్నాడు. అని నడుస్తుంది మొత్తానికైతే నడుస్తుందిలే అంటే అన్నాడు. ఆయన దగ్గర నేను 800 రూపాయలు పెట్టి పత్రిసారిది మనలం లేని మీరు బుక్ ఒకటి కొనుక్కున్నా, ధ్యానాంధ్రప్రదేశ్ అదొకటి రాయించుకున్న సంవత్సరం సందా, తర్వాత పత్రిసారిది అప్పట్లో CD 4 ఉండేది, ఒకటే డబ్బా ఉండేది, 80 రూపాయలకు దొరికేది, అది ఒకటి తీసుకున్నా. ఆయన అన్నాడుగా ఈ CD తీసుకుపోయి ఏదన్నా మీ దగ్గర ఉన్న టెంపుల్ ముందర ఆ CD సాయంత్రం పూట కాసేపు వేసి ఆడ కూర్చోండి, మీరు మీ వెనక ఎంతమంది కూర్చుంటారో చూడండి అన్నాడు. అంతే నాకు అంతకు తప్ప ఏం తెలియదు ఏం చెప్పలే అని. చెల్లి మళ్ళీ ఆ CD పట్టుకొని వచ్చి ఇంట్లో మా పాప ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది, కంప్యూటర్స్ కొనుక్కున్నది. ఆ కంప్యూటర్లు వేసి రోజు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ వెళ్తే రోజు 70 మంది వస్తారు సార్. 41 రోజు ధ్యానం చేయండి అని చెప్పారు కాబట్టి 41 రోజు చేద్దామని 41 రోజు వచ్చిండ్రు వాళ్ళంతా. అది చేసిన అయిపోయినాక మా పాప అన్నది ఏమి రోజు వీళ్ళందరినీ చదువుకోకుండా ఇక చాలు 41 రోజు అయిందిగా ఇక చాలు అన్నది. సరే అందరూ కూడా ఇక 41 రోజు అయింది, అందరూ డ్రాప్ చేశారు. ఈ లోపల పత్రి సారు మరి జగిత్యాల నుంచి వెళ్ళి కరీంనగర్ వస్తాను సాయంత్రం 4 గంటలకు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వేరే ఎవరో చెప్పారు. చెప్తే ఇక్కడ మీకు అప్పుడు టాటా సుమోల సీజన్, ఓ టాటా సుమోను తీసుకొని నేను నాతో ఒక 9 మంది మొత్తం 10 మందిని కలిసి ఆ టాటా సుమోల కరీంనగర్ పోయినాం. పోయినాక మన అరుణ్జ్యోతి మేడం కూడా మేము పరిచయం అప్పుడే సార్. అయితే మేడము అయ్యో పత్రి సార్ వస్తారుగా ఎవరు లేరనుకుంటే మీరు వచ్చిండ్రు సార్ మాకు అది అని చెప్పి సార్ వచ్చిండు. సార్ తోటి అప్పుడు సార్ పరిచయం జరిగింది.
సార్ కాళ్ళు ఒత్తుకుంటా నేను ఆడ కూర్చున్నా. ఓకే. అక్కడ మిరపకాయ బజ్జీలు చేసిండ్రు. సార్ మిరపకాయ బజ్జీలు ఇస్తే నేను అద్దన పోతే సత్యనారాయణ సార్ ఉండగా అంటే సార్ కొడతాడు, సార్ ఇస్తే తీసుకో, ఇయ్యకపోతే ఊకో అనే వాళ్ళు సార్ ఇచ్చిన వాళ్ళు తీసుకొని తిన్నాము. తర్వాత అందరినీ నా ఎంబడి వచ్చిన 9 మందిని లేడీస్ని అందరిని అడిగిండు. అడిగితే వాళ్ళందరూ అంకులు ఏదో ధ్యానం అని చెప్తే తీసుకొని వచ్చిండు ఇక్కడికి సార్ వస్తాడని, మాకేం తెలియదు అని వాళ్ళు అన్నారు. నన్ను మాత్రం ఏం అడగలే. సరే అట్లా జరుగుతూ ఉన్నది సార్. తర్వాత నేను మళ్ళీ వెళ్ళొచ్చినాక నాకు మళ్ళీ తపన, అసలు అయ్యో కొంపెలిన ఉన్నట్టు మనం కూడా ఒకటి ఏదైనా చేసుకుంటే వీళ్ళు రోజు పొద్దుగాల సార్ పొద్దున్న లేచి నేను కూర్చుంటే అనేది నువ్వు కూరగాయలు తెత్తా అంటావు, కళ్ళు మూసుకొని కూర్చుంటావు. అప్పటికే కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు అయిపోయింది సార్. ఎంతసేపు చేస్తారు కూర్చున్నట్లా? నేను అప్పుడు కూర్చుందో ఆలోచనలు వచ్చేది, తెలివితోటి ఉన్నట్టే ఎరకతోటి ఉన్నట్టే ఉంటుంది సార్. అయితే కొద్దిగా మంచిగా అనిపించేది. ఆ మంచిదనం అట్లే కూర్చుండేది కళ్ళు. అయితే తర్వాత కూరగాయలు దేకా నువ్వు మళ్ళీ నువ్వు వచ్చేవారికి ఏం లేకపోతే మళ్ళీ ఇది అని గులిగేది. ఇది ఎంతకంటే ఎక్కడన్నా ఒకటికి అట్లాంటి కేర్ సెంటర్ ఉంటే గంట సేపు సప్లై కూర్చోవచ్చు అని నేను ఆలోచన పెట్టాను. ఈ లోపల సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఎన్టీబీసీకి వచ్చిండ్రని నాకు ఫోన్ చేశాను. అప్పుడు అశోక్ కూడా అక్కడే ఉన్నాడు, ఇంకో 5-6 గారు ఉన్నారు. అందరం రింగులా కూర్చొని అందరు చేతులు పెట్టించి ధ్యానం చేయించారు. వారు ధ్యానం చేసిన వాళ్ళే నేనన్నా సార్ మా ఇంటికి వస్తారా సార్ అన్న. తప్పక మమ్మల్ని పిలిచేటోళ్ళు లేరు, మీరు రమ్మంటే ఎందుకు రానన్నాడు. సరే సార్ రండి సార్ అని ఇంటికి తీసుకొని వెంటనే పొలం సార్ అని ఇంటికి తీసుకొచ్చిన. ఛాయ్ చేసిండ్రు. ఛాయ్ తాగినాక నేనన్నా మరి సాయంత్రం క్లాస్ కూడా పెడతారా సార్, మీరు అందరిని వెళ్తా బంగారం వల్ల మాకు కావాల్సింది అది, మేము వచ్చిందే దానికి, మీరు పిలవండి అన్నాడు. ఏ సంవత్సరం సుమారుగా అది? 2008. ఓకే ఓకే. 2008లో 10 సార్లు కలిసినాక ఇది జరిగినాక ఆ సార్కే తీసుకుపోయి పైన చూపెట్టిన. సార్కి ఇది ఉన్నది సార్, నాకు కూడా ఇట్లాంటిది ఉంటే మంచిగా కూడా అనిపిస్తాను. అబ్బా ఎంత గొప్ప ఆలోచన, నువ్వు చేయి వెంటనే చేయి 10 సార్లు మార్చి 7కు మంచిర్యాల వస్తాడు, రిబ్బన్ కట్ చేద్దాం అన్నాడు. మరి నాకు పిరమిల్లు తెలియదు సార్, ఆ పిరమిల్లు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. దాని మరి వాల్యూ అప్పుడు నాకు భయం అనిపించేది ఆ పైసలు. అయితే మరి ఎట్లా సార్ ఇది అంటే, నువ్వు చేస్తాను అన్నీ వస్తాయి నీకు అన్నాడు. అదే ప్రకారంగా అన్నీ వచ్చాయి సార్. పత్రి సార్ తోటి ఆ రోజు ఓపెనింగ్ జరిగింది. సార్ పొద్దున 10:30కు మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి అంతా అయిపోయినాక కిందికి వచ్చి సార్ 2 గంటల దాకా భోజనాలు పెట్టడం, భోజనాలు వడ్డించడం, సార్ కొద్దిగా తీసుకోవడం, ఇట్లా మాకు అసలు అలాంటి అనుభవాలు మాకు లేవు. గొప్ప అనుభవం అనిపించింది. మరి అక్కడి నుంచి వెళ్ళి కొద్దిగా ప్రయాణం జరుగుతూ ఉన్నది సార్. ఈ ప్రయాణంలో అనంతంగా మేము నేర్చుకోవడం జరిగింది. మరి పత్రి సార్ ఎంబడి నేను పూణేకు పోయినా. పూణే మా పాప పూణేలో ఇంజనీరింగ్ చేస్తా అంటే నేను అక్కడికి పోయినా, అక్కడ సార్ని కలిసిన. అది తర్వాత బాంబేకి వస్తావా అని అన్నాడు. ఒకసారి బాంబే పోయినా. అక్కడైనా ఏదో మాట వరుస కంటే బాంబేకి రావడం ఏందా నువ్వు అన్నాడు. మీరు అన్నారు కదా సార్ అని వచ్చినాడు. సరే ఆడ ఉన్నావు 2 రోజులు. కానీ సార్ నేను అప్పుడు నాకు అర్థం కాలేదు సార్, వాస్తవంగా నాకు అర్థం కాలేదు. అయితే ఏదో చేస్తున్నాం, వ్యవసాయం చేసినట్టే, ధ్యానం కూడా వ్యవసాయం చేసినట్టు, పండుతే వండింది ఉంటే ఉన్నదన్న ఉద్దేశంగా నేను చేస్తాం. కానీ అంత దాని మీద ఇంత ఉన్న దీనిలాని అది తెలియలేదు సార్. మరి పత్రి సార్ను మళ్ళీ మధ్యలో ఒకసారి అక్కడే బాంబేలో అన్నాడు, నువ్వు పక్కకుండవయ్యా అని అన్నాడు. ఎందుకు అన్నాడో నాకు తెలియదు. ఆ మాట మీద నేను 2 సంవత్సరాలు స్లిప్ అయ్యి పక్కన కూర్చున్నా. అయితే అంటే నాకేమీ శరీర బాధలు లేవు, ఏ బాధ లేదు, కానీ ఎందుకో పక్కకు కూర్చుని పెట్టిండు అని అనిపించింది. ఏదైనా తనదేమా. అయితే పక్కకు కూర్చుని పెట్టి మళ్ళీ నేను ఎంబడిపడి మళ్ళీ తిరిగాను. సార్ ఎంబడి తిరిగితే మరి సారు కడతాల నన్ను సత్యనారాయణ స్వామి రానడు. ఎప్పుడు పర్సనల్గా విలువపోయేది. కాకపోతే సత్యనారాయణరావు గోదావరి కానీ ఏ గోదావరి కానీ అనేది. అయితే అట్లా మా దగ్గరికి మొన్న దాంతో ఒక 5 సార్లు వచ్చిండు సార్. 5 సార్లు మా ఇంట్లో నిద్రపోయిండ్రు, 7-8 సార్లు మా గోదావరి కానీ ఏరియాకి వచ్చిండ్రు. అయితే మాకు చాలా ఆనందాన్ని పెంచిండ్రు. పత్రి సార్ తోటి మేము నేర్చుకోవాల్సింది అప్పుడు మాకు తెలియదు సార్. అయితే ఎన్నో అడగాల్సింది ఉండే, ఎన్నో నేర్చుకోవాల్సింది ఉండే. ఇప్పుడు నాకు ఆ సారు ఏదైతే అన్నాడో 7 సంవత్సరాల తర్వాత
నాకు కొద్దిగా అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు అర్థమయ్యి 3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి వెళ్ళి ఏదో కొత్తదనం కోసము నాకు ఎదురు చూస్తుంది. దానికి నిన్న అరుణ్ జ్యోతి మేడం ఫోన్ చేసి మరి జక్కా రాఘవరావు వస్తాను సార్ మీతోటి నేను ఎప్పుడో కలవాలి అని ఉండే, నేను కల్లం రామరెడ్డి గారి దగ్గరికి వచ్చాను, వచ్చి ఆ నుంచి వెళ్ళి మీ దగ్గర ఎక్కడా నాకు తెలియదు, సుబ్బారావు గారు అని విజయవాడలో ఎన్కేపాడులో ఉంటాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళు సాయి డివోటీసు, అయితే వాళ్ళను ఒక్కసారి మీ దగ్గర తీసుకురావాలని నాకు బాగా ఉండే. ఇప్పుడు మిమ్ముల ఈ రూపకంగా కలవడం నాకు చాలా చాలా ఆనందదాయకం సార్. అయితే మరి మాకు గొప్ప మార్పు సార్. మరి పత్రి సారు చెప్పినవి అన్నీ మీరు పాటిస్తున్నారు, పిరమిడ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, అన్నీ బాగున్నారు. మరి ఫిజికల్గా ఆయన ఉన్నంత వరకు రాకపోకలు మామూలు నడిచినాయి. ఇప్పుడు ఆయన ఫిజికల్గా లేరు కదా, దాని మీద మీ స్పందన ఏమిటి? ఇప్పుడు ఫిజికల్గా లేరు కానీ ఉన్నారు సార్. అయితే ఈ మధ్య కాలంలో ఏదో ఈ ఒక 1 వీక్ కింద ఏదో నా వెనుక వీపు మీద పట్టేసింది, నన్ను పట్టుకొని గట్టిగా పట్టుకున్నది, ముందు పక్క కూడా చెయ్యి నల్లగా ఉన్నది, ఇటు కూడా పట్టింది చెయ్యి గట్టిగా పడుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి సార్ బాడీ వెక్కడ చేసిన నుంచి వెళ్ళి ఎప్పుడు కనపడలేదు. ఆ రోజు సార్ ఉన్నాడు, ఇంకా వేరే 2 మాస్టర్లు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే నా దాన్ని తీసేసారు. అది ఎలా జరిగిందో నాకు తెలియదు. అయితే అంతకుముందు నేను స్లిప్పు 2 నెలలు 2 సంవత్సరాలు పక్క కూర్చున్నప్పుడు కూడా పత్రి సార్ మళ్ళీ వచ్చి దాన్ని ఓపెన్ చేసిండు అనేది నాకు అర్థమైంది సార్. అయితే ఇంకా మా హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఒకసారి రోషయ్య గారు ఉన్నప్పుడు శాకాహార ర్యాలీ జరిగింది సార్. అయితే ఆ రోజు మేము ఇక్కడ నుంచి వెళ్ళి 10 మందిని కలిసి ఒక కార్లో పోయినాం. పోతే అందరూ దొబ్బితే నేను ఎక్కడ దొబ్బుకొని పోను సార్, నేను వెనకాలనే ఉంటా, ఏం కాదు మనమే దొబ్బుకొని పోతే ఏం లాభం అని మనకు వచ్చిన జ్ఞానం ఏముందని వెనుక ఉంటే సార్ అన్నాడు, అక్కడి నుంచి చేపెట్టి నిన్ను నేను చూస్తున్నా అన్నాడు. అక్కడ చాలు సార్ అది చాలనుకున్నా. తర్వాత ఆ రోజు మేము రాత్రి గోదావరి కాడికి వచ్చాం సార్. వచ్చి నేను పడుకున్నా, మా మేడం ఇంటి ముందర మా పనులు మేమే చేసుకుంటాం, ఆ పనులు చేస్తూ ఉన్నది. పడుకుంటే సార్ వెంటనే వచ్చిండు సార్. వచ్చి సార్ ఇట్లా కూర్చున్నాడు సార్. సార్ ఇట్లా కూర్చుంటే సారు ఇట్లా పెట్టినప్పుడు ఏం చేస్తాను, 2 చేతులు ఇట్లా పెట్టాను, పెడితే ఇట్లా లేవట్టిండు అన్నట్టు. ఇట్లా లేవట్టినప్పుడు పడిపోతాను సార్ అన్న కథ సురువా తప్పిపోయినా. ఆ రోజు కూడా ఒక మార్పు జరిగింది అని అనిపించింది. అలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి. మరి కుండలిని అభ్యాసం కూడా జరిగింది, అది పత్రి సార్ కూడా చెప్పాను. ప్రచారానికి బయటకి అక్కడికి క్లాసులు వెళ్ళేవాళ్ళే మీరు చెప్పడానికి సార్? అట్లయితే ఈ 2 సంవత్సరాలు నేను ఎప్పుడైతే ఆపినో 3వ సంవత్సరం నుంచి నా లోపల మళ్ళీ స్టార్ట్ అయింది, విపరీతంగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ గోదావరికని ఏరియా నుంచి వెళ్ళి అద్భుతమైన శక్తి ప్రకంపనాలు జరుగుతున్నాయి అని అనిపించింది. ఇక్కడి నుంచి వెళ్ళి అద్భుతమైన ప్రకంపనాలు విశ్వవ్యాప్తంగా జరుగుతుంది అనేది నా లోపల నుంచి వెళ్ళి నువ్వు విశ్వపుత్రునివి అని లోపల నుంచి కొన్ని అనుభవాలు లోపల నుంచి వెళ్ళి ఇన్నర్ వాయిస్ తోటి వచ్చాయి సార్. ఒక అనుభవం సార్ ఎక్కడో ఉంటే నేను ఎన్నడూ ఫోన్లలో మాట్లాడిన అనుభవం చెప్పలేదు. అయితే నాకు మంచి అనుభవం అనిపిస్తే సార్ని ఎక్కడ వెంటనే సార్కి చెప్పాలనిపించి ఫోన్ చేశాను. రాజుకు ఫోన్ చేస్తే డ్రైవర్ రాజు సార్ ఫ్రీ ఉంటే ఒక మాట మాట్లాడతారట, మాట్లాడాలి. ఏం సంగతి సార్ అంటే ఇట్లా అంటే ఒక అనుభవం చెప్పాను సార్ అని చెప్పు అంటే సార్ స్వామి రామదాస్ నువ్వే అని వచ్చింది అన్నవల్లే నాకు ఎంతో ఆనందం మీద సార్కి ఫోన్ చేసి చెప్తే ఏం సార్ ఇది అని అంటే ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి నాకు ఎంతో ఆనందము ఎంతో జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి ఇంకా తర్వాత నా లోపల నుంచి వెళ్ళి కూడా ఇంకొక రోజు నువ్వు కాళిదాసు జన్మల సచ్చావు కదా అంటుంది. అయితే అవి అనుభవాలు వచ్చాయి సార్. ఇంకా చిన్న ఎన్నో అనిపించాయి కానీ గొప్ప అని అనుకున్నా. తర్వాత సార్ ఇక్కడ మరి ధ్యానమా చక్రం మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది శ్రీశైలం 2009లో జరిగింది. అక్కడికి పోయాము. అక్కడ నా లోపల నుంచి వెళ్ళి సార్ పత్రి సార్ ఫ్రూట్ ఉడుతూ ఉన్నాడు.
నా కాళ్ళు 2 పట్టేసినాయి, నా 2 చేతులు పట్టేసినాయి, ఇట్లా పవర్ వచ్చేసి 2 కాళ్ళు ఇట్లా పట్టేసినాయి, ఇది మొత్తం బాడీ లేచింది, నేను చూస్తా ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఊదింది గట్టిగా, విజిల్ ఊదినట్టు మొత్తం లోపలదంతా ఊది పారేసింది. ఊదింది, అప్పుడు ఊ అని ఏదో సౌండ్ వచ్చింది, మళ్ళీ సేమ్ ప్లేస్లో మళ్ళీ కూర్చున్నా. తెల్లారి పొద్దుటికి కార్యక్రమం అయిపోయింది. మరి అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అశోక్ మాట్లాడాడు కదా, అశోక్ మేము అందరం కలిసే దాదాపు అక్కడికి పోయాం. పోతే ఆయనతో అన్న సారు ఒకరోజు అక్కడ ఏమన్నాడు అంటే 20 లక్షల డెప్సిటీ ఉన్నది, పొద్దున 8 గంటలకు చెప్పారు, డెప్సిటీ ఉన్నది, అది ధ్యానులు ఎప్పుడు వాళ్ళే, ఎవరి దగ్గర ఎంత ఉంటే వాళ్ళు కట్టండి, ₹1,00,000 అయితే మీకు అనౌన్స్మెంట్ అవుతుంది, మిగతా వాళ్ళు వేసేయండి అన్నారు. అయితే నాకు ఏదో చేయాలి అనే ఒక తపన స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిపోయి ఏం చేసినా, నేను పక్కన మా పాప ఉన్నది, ఆమెతో అన్నగా అంటే ఇప్పుడు ఆడ 7-8 వేల మంది ఉన్నారు, 10,000 మంది దాకా ఉన్నారు. ఇలా నేను ఒక్కరిని లేచి సార్ నాది ₹1,00,000 అంటే ఆ 20 మంది టక్క లేచేసి అంటారు అనేది అనిపించింది. నా దగ్గర డబ్బులేమి అప్పుడు లేవు అంటే ఏమన్నది, నువ్వు మన ఇంటి మీద లోన్ తీసుకున్నావు కదా, ఆ లోన్ కట్టినాక మాట్లాడు అని మా పాప అనేది పక్కకు జరిగిపోయింది. నేనేదో గిట్ట పిచ్చి మాట్లాడుతాను. అయితే సరే అంచెలి అశోక్ కలిశాడు మళ్ళీ లోపల. అశోక్ నేను డోర్నాల మారం శివపాస్ సార్ దానికి అడిగి పోదామని ఇద్దరం కార్లో పోతున్నాం. అంతకుముందు మా పాప కూడా అందులో అత్తనని వచ్చింది, నేను ఈ మాట మాట్లాడంగానే దిగెళ్ళిపోయింది. అయితే ఆ నుంచి ఇద్దరం డోర్నాల పోదామని మధ్యలో యాకి వచ్చింది. అప్పుడు నాకు అశోక్ ఇందాక సార్ అనౌన్స్ చేసింది నిన్నవా అని అంటే ఏంటంటే గిట్లా అంటే నేను 1600 అప్పు తీసుకొని వచ్చాను సార్ ఇంటికాడ అన్నాడు. అంటే అవునయ్యా డబ్బులు సంపాదించుకుంటే ఏం చేసుకుని ఎందుకు మాట్లాడతానో తెలియదు అది అంటే అది అన్నాడు. అంటే ఉంటే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అది అని చెప్పుకుంటాం, కానీ ₹1,00,000 ఇస్తే మనం మంచిగా ఉంటుంది కదా, ఇది మన దగ్గర నుంచి వెళ్ళి పోయినట్టుంటుంది అని అనగానే ఆయన నవ్విండు ఊకున్నాడు. ఇద్దరం పోయినాము, అక్కడ డోర్నాల భోజనాలు పెట్టి ఇచ్చిండు సారు, మంచిగా తిన్నాము, ఆ అదంతా చూసినాము, ఆ క్షేత్రం అంతా చూసి మళ్ళీ వెళ్ళొచ్చినాం. సాయంత్రం వచ్చే వరకు మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయినాక మేము దాని తయారయ్యే వరకు వీళ్ళు మా మేమంతా ఆ ఒక్క టీవీ కాడ కూర్చుంటారు వీళ్ళంతా ఒక పక్కకు ఎప్పటికీ. మేము అడిగి పోయే వరకు అశోక్ కూడా ఆయన రూమ్ వేరే ఆయన వచ్చి సార్ చెక్ రాయండి సార్ అని చెక్ పడుతుంది. చెక్ ఎక్కడ అంటే ఒక చెక్ వేసుకొచ్చాను ఇంటికా నుంచి. మరి నువ్వు ఇచ్చేవాడు ఎంత ఇస్తావో ఎంత రాతో నువ్వు రాయాలి, కానీ నేను రాయడం ఏంటంటే లేదు సార్ ఇప్పుడైతే లేవు, ₹1,00,000 పోస్ట్ డేట్ వేసి ఇస్తాము అన్నాడు. సరే అట్లయితే మంచిది దానివల్ల ఆయనే రాసిండు ₹1,00,000 ఒక వాటి పెట్టి 5 సున్నాలు పెట్టేసి ఇచ్చేసిండు. అది పట్టుకొని పోయినాం. పోయే వరకు అందరి దగ్గర పత్రి సార్ అప్పటికే అవి పెట్టి ఇవి పెట్టి అందరి దగ్గర అడిగి ఆ సంచులో నింపుతారు సార్. అయితే మా మేడం అనుకున్నదట ముందటి గాజులు తీసి వాళ్ళు వేద్దాం అనుకున్నదట, కానీ ఈయన నేను కదా చెప్పినాక వేద్దాం అనుకున్నా. అయితే నువ్వు వేస్తే నేను ముందుగా సంబరపడటం నేనే అని నేను అనుకున్నా. ఆ నుంచి వెళ్ళి సరే ఇది తీసుకుపోయి అడిగాక శివప్ప చేతికి ఇస్తే శివప్ప పత్రిసారికి ఇచ్చాడు. పత్రిసారు గోదావరికని మాస్టర్స్ ₹1,00,000 అని చెప్పి ఆ సంచిలో వేసాడు అది. అయితే అట్లా జరిగింది సార్. అక్కడి నుంచి వెళ్ళి నా తపన అరే మనం కూడా ఏదో. అయితే రెండో సార్ ఈ ప్రోగ్రాం ఇది అయినాక తెల్లారి లాస్ట్ మూమెంట్ వెళ్ళొచ్చే ముందట ఏమన్నా పడుతుందంటే పక్కన అశోకును ఇంకొక లేడీ ఇద్దరు ఉన్నారు. అశోక్ అంటాడు కదంటే సార్ నాకు ₹4,00,000 వచ్చినాయి సార్ అన్నాడు. అంటే అన్నవాళ్ళ ఇదేంటి నేను ధ్యానంలో సార్ ఇదేంటి అని ఇట్లు ఊపిన వాళ్ళే పోయినాక తెల్లారి పొద్దున ఎంఎన్ రాములు గారిది ఒక రూమ్ ఉండే అక్కడ మా పక్కన. మా రూమ్ పొద్దున 7 గంటలకు కాల్ చేసాం, ఆ రోజుతో అయిపోతుంది. కాల్ చేసి వాళ్ళ రూమ్లో సామాన్ పెట్టుకున్నప్పుడు అక్కడ నాకు గుర్తొచ్చి మా పాప పక్కనే ఉన్నది. మళ్ళీ అప్పుడు వాళ్ళ బెడ్ మీద కూర్చొని అరే రాత్రి నాకు ధ్యానంలో తెల్లారంగా ధ్యానంలో ఇది వచ్చింది, అశోక్ ₹4,00,000 వచ్చినాయట అని చెప్పింది సార్. చెప్తే ఏమైనా పిచ్చి అన్ని ఏదో పైసల గురించి మాట్లాడతాడని నా బిడ్డ తొలగించుకొని సరే ఓకే చూద్దాం ఆ రాణైతే వచ్చింది విజన్ అన్న ఊకున్నా. కరెక్ట్గా జనవరి 10వ తారీఖు మారం శివపాస్ సార్ ఇక్కడికి మళ్ళీ మా క్లాస్కి వచ్చాడు. ఆ సార్ రాగానే నేను అశోక్ కూడా పిలిచినాం, అందరం రౌండ్ కూర్చున్నాక అశోక్ ఏమైంది ఏం మాట్లాడతలేవు అన్నాడు. ఏం మాట్లాడాలి సార్ అన్నాడు. మరి అశోక్ జనవరి 31వ తారీఖు దాని పోస్ట్ డేట్ ఇచ్చాడు కాబట్టి మరి ఏమైంది అని అంటే ఏం లేదు సార్ ఏమి కాలేదు ఎక్కడేమి అని అన్నాడు. అయితే డబ్బులు తీసుకొని ఎందుకు ఇట్లా మరి చెప్తున్నావా నువ్వు, నేను అప్పుడు చెప్పలే ఇక్కడ అన్న
అంటే లేదు సార్ ఏం రాలేదు అన్నాడు. ఓకేలే అని ఊకున్నాక 3 రోజులకు మా చెల్లె వాళ్ళ ఇంటికి ఏటికిలైన కాలనీ ఉంటే నేను పోయి అక్కడ భోజనం చేస్తున్నా సార్. ఈయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ మాట కరెక్ట్ సార్ అని. ఎందుకు అని అంటే మీరు అన్నది నాకు ఒక 2 లక్షలు ఒక ఆర్డర్ రావాలి, అది 4 లక్షల చిల్లర వాళ్ళని ఇచ్చారు సార్. ఇచ్చి నాకు క్యాష్ అయింది. నేను వెంటనే బ్యాంకు పోయి వాళ్ళకి అమౌంట్ పంపి ఆ చెక్ వాపస్ తీసుకోవడం జరిగింది సార్ అని చెప్పాడు. అయితే అది అక్కడ ముందే వెంటనే అక్కడ ఇచ్చినాక తెల్లారే పొద్దున్నే నాకు కనపడదు సార్. అది ఏర్పడి అంటే ప్రకృతి దేవతలు ఎట్లా చూపెడతారో నాకు అక్కడ అర్థమైంది. దాని నుంచి వెళ్ళి నేను ఎన్నో నేర్చుకున్నా సార్. ఈ ప్రసారాలని ఇవన్నీ చేస్తున్నారు, యజ్ఞాలకు వెళ్తారు, ఇవన్నీ చేస్తున్నాయి, అందరికీ జ్ఞానం చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ పత్రికా రహస్యం ఏమిటి, ప్రపంచం అంతా వెళ్ళాలన్నారు. మనం పోయి ప్రపంచం అంతా తిరగలేము. ప్రపంచం అంతా తిరగాలంటే ఒక ఛానల్ తప్ప ఇంకేం మార్గం లేదు సార్. దానికోసం పిఎంసి ఛానల్ పెట్టారు సార్. దాని డెవలప్మెంట్కి మరి మీరేమన్నా? మా సాయశక్తుల మేము ఏం చేసుకుంటాం సార్. మాకు కావాల్సింది అందుతుంది. రెండోది మాది ఏది కాదు. ఏదో ఒక రూపకంగా మీరే అన్నారు తన్మందన్నని. సరే మరి ఆ సహాయం రూపకంగా సార్కు మరి ఆ కన్నుకు అంతా ఎరికే ఆ రూపకంగానే జరుగుతుంది. అయితే మరి అన్ని రాత్రి పగలలాగా అన్ని కాలాలలాగా మనకు జరుగుతూ ఉంటుంది సార్. ఒక కాలంలో ఆగినా మళ్ళీ ఒక కాలంలో మరి భగవానుడు వస్తున్నాడు. అలాగే మరి తెలుగు మ్యాగజైన్స్ ఏమైనా చదువుతారా మీరు? ఇప్పుడు మన ధ్యాన జగత్ మ్యాగజైన్ వస్తుంది కదా, 2 ధ్యాన జగత్ మ్యాగజైన్ పత్రిక కోరిక కదా, ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ ఉండాలి అని చెప్పి అంటుంటారు. అవును సార్. 10 మందితో కట్టించడం కానీ నేను ఒక 10 తెప్పించి ఆ 10 మంది కట్టించింది వేరున్నది, నేను 10 మంది దాకా కట్టింది వేరే ఉన్నది. ఒకప్పుడు ఓ 10 సపరేట్గా వేరే తెప్పించి అందరికి 15 రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం 2 మాకు వస్తున్నాయి సార్. మేము అవి చదువుతూ ఉంటాం. తర్వాత ఈ బుక్స్ కూడా ఉన్నాయి, బుక్స్ చదువుతూ ఉంటాం. నాకు ఒక యోగి ఆత్మకథ స్వామి యోగానంద పరమహంస గారిది బాగా నచ్చింది. నేను 3వసారి చదివిన. అక్కడి నుంచి నాకు చాలా బాగా అనిపించింది. అయితే అద్భుతం సార్. జీవితాన్ని అద్భుతాన్ని పండించుకునే మార్గాన్ని మనం చూపించి మరి ఆ మార్గంలో ఎంతమంది ప్రయాణించినా ఎంత ఒడిసేది కాదు, ఎంత తమిడేది. రెండోది ఇంకొకటి కూడా నాకు అనుభవం చెప్పనా సార్. కల్పవృక్షం ఉన్నది, దాని కింద ఏదనుకుంటే అది అవుతుంది అనేది మన వాళ్ళు చెప్తారు కాన్సెప్ట్. కరెక్ట్. ఆ కల్పవృక్షము ఒకరోజు 2 లారీల పొడుగు ఉన్నది. ఆ వృక్షము స్త్రీ సార్. స్త్రీ అవయవాలు స్త్రీలాగా మొత్తం వృక్షానికి సేమ్ స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంది. అయితే అంత తెల్ల బట్టలు వాళ్ళు మొత్తం అందరు తెల్ల బట్టల వాళ్ళు దాన్ని ఊరేగింపులాగా పట్టుకొని వస్తా ఉన్నారు. మా మేడం నాన్న ఇటు రా చూద్దామనంటే నువ్వు చూసుకోపో అన్నది. నేను బయటికి పోయినా సార్. పోతే అక్కడ మా ముందల కృష్ణ పరమాత్మ తెచ్చి అది ఎక్కడో మాది ఆ ముందట వాళ్ళందరూ కలిసి ఉన్నారు. దాన్ని పెద్ద పాతేశారు సార్. ఆ వృక్షాన్ని పాతారు. ఆ వృక్షము పాతినాక మీలాగా తెల్లగా లుంగి కట్టుకున్నాడు, ఎత్తుగా. ఒక పత్రిసారి అందట్లో ఉంటే ఏర్పాటు చేసినట్టు ఆయనను ఏర్పాటు చేయొచ్చు, అంత అందగాడు ఉన్నట్టు అట్లా ఉన్నాడు. మంచి పర్సనాలిటీ, తెల్లటికి చుక్కలాగా ఉన్నది. అయితే నేను పోయి సట్కన వంగి ఆయన కాళ్ళు మొక్కాను. ఎందుకు మొక్కానో తెలియదు. తర్వాత మరి అయినా మీరెవరు అని నేను మనసులో అనుకుంటే కృష్ణన్ అని వచ్చింది సార్. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. అయితే ఇక్కడ షిరిడి సాయిబాబా పొద్దున మీతో అందాం అనుకున్నా సార్. ఈ మధ్య సీరియల్లో షిరిడి సాయిబాబా ₹1 బిల్ల ఒకళ్ళకు పెళ్ళే ముందట వాళ్ళ చిన్న బాబాయికి ఇచ్చి ఇది లోపల పెట్టు, నేను అడిగినప్పుడు తెచ్చి అంటాడు. అయితే వాళ్ళకి పెళ్ళి అయినాక తెచ్చి అది ఏమైంది అదే అంటే అది ఇస్తే ఇగో ఇది సమృద్ధి అని ₹1 బిల్ల వాళ్ళ చేతిలో పెట్టాడు. అయితే పత్రి సార్ మనకు సమృద్ధిని పెట్టాడు అని నాకు సంతోషం, చాలా సంతోషం సార్. బాగుంది. అయితే ఫైనల్గా పత్రికారిని కలవడం ద్వారా జ్ఞానపరంగా ఇంత మీరు ఎదిగారు కాబట్టి, మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మంది చెప్తున్నారు కాబట్టి, ఫైనల్గా మన పిఎంసి ప్రేక్షకులు మీరు చెప్పే సూచన ఏమిటి? ఇంతకంటే వేరే ఎక్కడ ఏం ఎడుకులాడుకోవాల్సిన పని లేదు. హాయిగా ప్రశాంతంగా శాంతితోటి ఉండి ఆరోగ్యంతో మనకు అన్నీ వస్తూ ఉంటే మనము బొచ్చ పట్టుకొని బయట అక్కడ ఇక్కడ అడకచ్చుకోడు ఎందుకు? హ్యాపీగా ఈ ధ్యానాన్ని మించిన మార్గం లేదు. ధ్యానం చేస్తే మరి
ఇంతకుముందు అనేది కోనల్ల గుహల్లో ఉన్న వాళ్ళకు ఆహారం అందుద్దంటే ఎలా అందుద్ది అనుకునేది. మరి ఎప్పుడైతే నేను సరి అయిన ధ్యానం అని చెప్తున్నారు కదా, సరి అయిన ధ్యానములకు రోజు ఉండంగా ఎప్పటికో ఒకసారి సరి అయిన ధ్యానములకు అందరము ఎంటర్ అవుతాము. ఆ ఎంటర్ అయినప్పుడు మనకు ఆనందాలు అర్థమవుతా ఉంటాయి అనేది నాకు అది ప్రతి ఒక్కరు మరి భూమి మీదకి వచ్చిన ఎందుకు వచ్చామో తెలుసుకోవడానికి కూడా మనకు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము, వచ్చిన కారణం ఏందని తెలుసుకోవడానికి కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ త్రిరత్నాల ద్వారా మనకు పరిపూర్ణత అందుద్ది అని నా విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం. అందులో సార్ ఈరోజు నాకు చాలా ఆనందం. ఓకే చాలా థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. చూశారుగా మాస్టర్ గారు, గోదావరి కళలో సత్యనారాయణ గారితో ఇప్పటివరకు మనం వారి జీవిత అనుభవాలన్నీ కూడా విన్నాం. ఎందుకంటే సంస్కార బలం అనేటటువంటి పదాలు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. గత జన్మలో ఏ సంస్కారం అయితే మనలో అంతర్గతంగా ఉంటుందో అది తట్టి లేపినప్పుడు సరైనటువంటి గురువులు తారసపడటం, వారి ద్వారా కావాల్సినటువంటి జ్ఞానాన్ని అన్ని పుణ్యం మనం పుచ్చుకుంటాం. ఏదైతే మనం తెలుసుకున్నాం ఇది 10 మంది చెప్పాలనే ఉద్దేశంతో పిరమిడ్ నిర్మాణం కట్టొచ్చు కాక, మరి మ్యాగజైన్స్ 10 మంది పంచవచ్చు కాక, అలాగే పిఎంసీ లాంటి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా అవుతుంది కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవడం కోసం స్వయాన వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇటువంటివన్నీ చేస్తున్నారంటే లోక కళ్యాణం జరగాలనే తపన ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అవుతాయి. మనం కూడా చక్కగా రోజు ధ్యానం చేస్తూ ఆహార విషయంలో మంచి శాఖాహారిగా మనం జీవిస్తూ అవకాశం ఉన్నంత వరకు లోకో సమస్త సుఖినో భవంతు అనే కాన్సెప్ట్లో ముందుకు వెళదామని చెప్పని మరొకసారి వినిపించుకుంటూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సో నమస్తే స్వామి, నమస్తే.